భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరం తదితరులు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ వంటి మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్లే బడుగు బలహీన వర్గాలకు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 14వ తారీఖులో భారతదేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరి తరపున కూడా ఇవాళ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంబేద్కర్ అంటే సమాజం, అంబేద్కర్ అంటే ఒక స్ఫూర్తి. అంబేద్కర్ గారు దళిత బిడ్డ అయ్యుండి కూడా ఇవాళ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఒక మహనీయుడు ఇవాళ భారతదేశం నుంచి మరి జన్మించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశము భారతదేశం. ఇవాళ అన్న రోజుకి కూడా ఈ యొక్క రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉంది అని అంటే ఆ రోజుల్లో 75 సంవత్సరాల క్రితము ఆయన రాజ్యాంగం రచించినప్పుడు ఇవాళ అన్న రోజు కూడా ఎంత ముందు చూపుతో ఆయన రచించాడనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఎన్నో దేశాలకి భారతదేశం స్ఫూర్తి. ఇంత పెద్ద భారతదేశం ఇవాళన్న రోజుకి కూడా డెమోక్రటిక్ కంట్రీ కింద ఉంది అని అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఆయన రచించిన రాజ్యాంగం మరి ఇవాళన్న రోజుకి కూడా మన భారతదేశానికి ఒక హోలీ బుక్,